సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. సో గైస్, మళ్ళీ ఒక కొత్త జీటీ వీడియోతోనైతే వచ్చేసాను అనమాట. సో ఆల్రెడీ చూడండి, ఇక్కడ మా ఫ్రెండ్ అయితే ఏదో గెలుపుతుండు. హాయ్ ఒకసారి కెమెరా హాయ్. సో ఈరోజు అయితే 2 జీటీల మీద అయితే మేము ఎక్కడ వెళ్తున్నాం అంటే, సో ఈ బండిని అయితే ఈరోజు పీపీఎఫ్కి అయితే తీసుకెళ్తున్నాం. లాస్ట్ టైం నా బండిని అయితే మనం ఇగో పీపీఎఫ్ చేపించిన కదా, ఇగో నా బండి సేమ్ ఎట్లా కొడుతుంది, సేమ్ అట్లానే కొడుతుంది. ఎట్లా అది కూడా అది ఎట్లుందో క్రోమ్ మంచిగా 190 మైక్రోన్ అయితే ఇస్తారనమాట. మంచిగా ఉంటుంది. అన్న వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడు ఏపీఎన్కి. సో చూస్తున్నారు కదా మీరు, ఇప్పుడు ఈ జీటీకి ఆడ మంచిగా పోయిన తర్వాత వాష్ చేసి దీనికి పీపీఎఫ్ అయితే చేపిస్తున్నాం ఈరోజు. సో ఎట్లా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు పోయి జబర్దస్త్ వేయించేసాం. సో 2 బండ్ల మీద పోతున్నాం. ఒక్కొక్కళ్ళు మంచిగా వీడియో తీస్తాం. ఇప్పుడు హెల్మెట్కి అయితే మౌంట్ చేసుకొని మీకు వీడియో అయితే తీసి రైడ్ చేసుకుంటూ మాట్లాడతా. సో లెట్స్ గో, చలో డైరెక్ట్గా ఆడికే పోదాం. ఆడికి పోయి ఆడ తీద్దాం, మంచిగా ఎక్స్ప్లోర్ చేస్తాం. పీపీఎఫ్ ఎట్లా వేపిస్తారు చూపిస్తా. మీకు తక్కువ రేట్లలో పీపీఎఫ్ వేయాలంటే అక్కడికి వెళ్ళిపోండి. నేను అంతా డిస్క్రిప్షన్లో లింక్ పెట్టేస్తాను అన్న వాళ్ళ షాప్కి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో స్టార్ట్ చేసేసాం. లెట్స్ గో. సిగ్నల్ దగ్గర నుంచి అయితే ఇప్పుడు వెళ్తున్నాము. చూస్తారు కదా ఎట్లా సౌండ్ వస్తుంది, మనోడు చూస్తురా ఎంత పోతుండో. ఏం సౌండ్ అసలు. పీపీఎఫ్ చేపిస్తే కొంచెం బండి మంచిగా ఉంటుందని వెళ్తున్నాం ఇప్పుడు. ట్రాఫిక్ ఈ బండికి పాప్స్ మస్తు వస్తాయి. ఎయిర్ ఫిల్టర్ అది స్టాక్ ఎయిర్ ఫిల్టరే కాబట్టి అది మార్చినాం కాబట్టి టైం పడుతుంది. ఆయన ఇంకా ఎయిర్ ఫిల్టర్ అయిపోయి వేపిస్తాడు. గాయ్స్ ఇగోండి గాయ్స్, నీలోఫర్ కేఫ్ నీలోఫర్. వా సిన్స్ 1978. బాబా అన్ని సంవత్సరాల కష్టం తర్వాత పోలీసు వాళ్ళు ఉంటారట, అందుకే లేపుతలేడు. అరే రే ఉన్నారు కదా. అరే నిజంగానే ఇగో పోలీసు వాళ్ళ బండి ఉంది, మెల్లగా పోవడమే బెటర్ ఇక్కడ. కానీ ఆయన అని కూడా ఇక్కడ తీసుకోరు బండ్లు. ఆయన హాయ్ చెప్పు చూడండి కాదు ఎట్లా వస్తాడు ఇంకాకి వెళ్ళి. సార్ సూపర్ వస్తాడు రాకెట్ లాగా. చూసిరా ఎట్లా వస్తాడు. ఏం స్పీడ్ బ్రో, వాట్ స్పీడ్ బ్రో. ఎంత 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 స్పీడ్ పోయినా, ఎంత స్పీడ్ పోయినా 160. మా నేను 140 150కి టచ్ అయినా. జబర్దస్త్ స్పీడ్ కాలి. చలో గాయ్స్, ఇక మస్తు మాట్లాడేసినాం. డైరెక్ట్ ఆడికి పోయి కలుసుకుందాం. లెట్స్ గో గాయ్స్. అకౌంట్ వచ్చేసినాం. ఆక్వాషైన్ అన్న లోపల కూర్చున్నాడు. ఇది అన్న బండి.
Guys, ఈరోజు ఫైనల్లీ వచ్చేసాము మన బండి వాషింగ్ అయితే, మన మల్లికార్జున్ అయితే బండి వాషింగ్ అయితే పెట్టేసి ఇప్పుడు వాష్ చేస్తున్నారు. మంచి వాష్ చేసి దాని తర్వాత ఇక్కడ పీపీఎఫ్ అయితే ఇగో ఈ రూమ్లో అయితే వేస్తారు, ఇక్కడ వేస్తారు. సో ఇది వాళ్ళ కంపెనీ లోగో ఆక్వా షైన్. సో అది మన బండి ఉంది. సో ఇప్పుడు బండి అయితే వాష్ చేస్తారు. క్లీనింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు, కానీ కూరుస్తుంది బండి మొత్తం. క్లీనింగ్ చేసేసి బ్లోవర్ కొడుతుంది, మొత్తం ఎక్కడెక్కడైతే వాటర్ ఉన్నాయో అవన్నీ క్లీన్ చేస్తారు. మొత్తం అయితే అయిపోయింది గాయస్ మనకి. మొత్తం బ్లో కొట్టేసేసి రూమ్ లోపలికి అయితే వచ్చారు. ఇప్పుడు ఇక్కడ పీడిఎఫ్ చేశారు. కలెక్షన్ చేసేసి మైనర్ స్క్రాచెస్ అవి క్లియర్ చేసుకున్న తర్వాత ఇన్స్టాల్ చేస్తాం. అవే బాధపడుతున్నాయి. నాకు పోతే టెన్షన్ పడ్డా. నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు అసలు. అన్న దగ్గరికి వచ్చిన తర్వాత నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థమైందా? నీకు ఏది ఉన్నా అని కూడా వేసి ఇచ్చేస్తారు ఇక్కడ. అందుకే బండి కొన్నప్పుడు ముందే వేయించుకోవాలి. ఇంత లేటా? నెల అవుతుంది కొని. తీసుకున్న రోజే వేయించేసిన నేను. స్క్రాచ్ ఉండే ఒకటి అయినా కూడా చిన్నది ఇక్కడ ఉండే పైన ఒకటి స్క్రాచ్. బట్ట మంచిగా పెట్టుకున్నావు ప్లేస్లో. ఇప్పుడు ఈడ కూడా మంచిగా ఇప్పుడు ట్యాంక్ ఇది ఏదైతే ఉన్నాయో ఇది స్క్రాచెస్ ఏదైతే ఉన్నాయో మొత్తం మంచిగా క్లీన్ చేసి పీపీఎఫ్ చేస్తారు. ఇప్పుడు దీని మీద ఇప్పుడు పీపీఎఫ్ ఎవరన్నా వీళ్ళిద్దరేనా చేసారు? వేరే వాళ్ళు కదా? నిన్న ఉండే కదా వాళ్ళే కదా. ఉన్న వాళ్ళ లోగో కంపెనీ లోగో పెయింట్ కరెక్షన్ చేస్తారు కదా. సో ఫస్ట్ దానికి ఏదో క్రీమ్ లాగా రాస్తారు. అది ఏం క్రీమ్ అన్నా? క్రీమ్ ఏదో రాస్తున్నా ఇప్పుడే అక్కడ. క్రీమ్ కంపౌండ్ క్రీమా? కంపౌండ్ క్రీమ్ అనే ఒకటి ఉంటుంది. సో దాంతోనే వేసి క్లీన్ చేస్తుంది, మొత్తం పెయింట్ కరెక్షన్ చేస్తుంది. సో ఇప్పుడు బండి మొత్తము చేస్తారు. ఇక్కడ నేను ఇక్కడ ముంగట కూడా అయితే తీసుకున్నాను. అయ్యారు ముంగట మనకు వారంటీ ఉండదు. ఒకవేళ వేయించుకుంటే ఎక్స్ట్రా పైసలు ఇచ్చి, కానీ ముంగట వారంటీ ఇయ్యారు, వెళ్ళిపోతుంది అంట. అట్లా మడ్గాడు చేయరు అంతే. మొత్తం వేస్తారు, ఇక్కడ మొత్తం వేస్తారు. మొత్తం మనకి ఇప్పుడు దీంట్లోనే పెయింట్ కరెక్షన్ చేసుకున్నారు. ఇప్పుడు పెయింట్ కరెక్షన్ టైం బ్లాక్ వస్తే చేసుకోండి. క్లీన్ అవుతుంది మొత్తం. అంతా మొత్తం క్లీన్ చేస్తుంది. ఒకసారి మొత్తం క్లీన్ చేసిన తర్వాత క్లీన్ చేసి దాని మీద పీపీఎఫ్ వేస్తాం. పెయింట్ వర్క్ చేస్తాం కదా. ఇది ముందట్లోనే గ్రెట్ అవుతుంది. స్క్రాచ్ చేస్తాను మొత్తం. స్క్రాచ్
పెట్టేసామంటే దాంట్లో వెళ్ళిపోతుంది. क्या कर ये क्या है मैं अभी ऑयल है वो क्या है ग्लू रिमूवर हाँ ग्लू रिमूवर अच्छा ग्लू रिमूवर है దాంట్లో ఆయిల్ టైప్ ఏమో వేసి క్లీన్ చేస్తుంది షైనింగ్ వస్తుంది బండి ఇంకా గ్లూ రిమూవర్ ఇట్లా ఇదంతా వెళ్ళిపోతుంది గమ్ ఉన్నది వెళ్ళిపోతుంది ఒక్క బండికి నలుగురు పని చేస్తున్నారు ఎంత కష్టపడితే అంత పని మంచిగా అవుట్పుట్ వస్తుంది మనకి రాయికి మిషన్గా మంచిగా అయినా కూలర్ అమ్మ కూర్చుంది పని చేసేటప్పుడు బండికి ఇట్లా జరుగుతారు ఇట్లా జరగకుండా వేస్తారు ఇంకా నేను దాంట్లో ఇక్కడ సీరియస్ డిస్కషన్ నడుస్తుంది ఇక్కడ సీరియస్ వర్క్ నడుస్తుంది ఇక్కడ మనం మజాక్లో వేసిన ఆరేరే పీటీఎఫ్ కొత్తది ఇప్పుడే వచ్చింది ఇప్పుడు దాన్ని ఓపెన్ చేసి కట్ చేసుకొని బండికి పెడతారు ఇదే 190 మైక్రాన్ 190 మైక్రాన్ కాదు అదే అంటే మైక్రాన్ అంటే దాని థిక్నెస్ అది మంచిగా ఎట్లా దాన్ని బట్టి తెలుస్తుంది మైక్రాన్ అంటే దాని థిక్నెస్ దాని క్వాలిటీ పీపీఎఫ్కి రెడీ అయిపోతుంది కట్ చేసుకున్నారు ఇక్కడ కూడా మనకి సబ్బు వాటర్ అయితే స్ప్రే చేసినారు ఇక్కడ మధ్యలో ఇది నల్లగారు పోయి ఈ పెట్రోల్ది ట్యాంక్ అది ఓపెన్ చేసి ఇక్కడ ఒక స్టిక్కర్ లాగా పెట్టింది దాని లోపల ఈ వాటర్ వెళ్ళద్దు అది ఎందుకంటే పీపీఎఫ్ మొత్తం ఇక్కడ వరకు వస్తుంది ఇప్పుడు అందుకే గురించి చూడండి ఎట్లా గుంజుతారు చూసిరా సో ఈ గట్టిగా ఇట్లా గుంజి దానికి ఇట్లా రుద్దుతారు చూస్తారా సో దానివల్ల అది గట్టిగా అతుక్కొని మనకి ఏమన్నా ఉన్నా కూడా సెల్ఫ్ హీల్ అవుతుంది అనమాట సెల్ఫ్ హీల్ తర్వాత ఒక 10 days టైం పడుతుంది చూసారా మొత్తం సబ్బులీలు కొట్టి ఎట్లా చేస్తారు సబ్బులీలు మంచిగా కొట్టి చేసి గట్టిగా ఇట్లా గుంజేస్తారు దాంతో నేను ఎట్లా పట్టుకుని చూసిరా కొంచెం అన్న పేజ్లో కూడా షార్ట్ వీడియో తీసుకుంటున్నాం సో ఇప్పుడు ఒక సైడ్ అయిపోయింది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉంది ఇప్పుడు అన్న వీడియో చేసి సో మీరు కూడా ఎవరైనా అన్న ఛానల్కి ఫాలో అంటే ఛానల్ అంటే ఇన్స్టాగ్రామ్ పేజ్కి ఫాలో కొట్టకపోతే ఫాలో కొట్టండి నేను డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను నంబర్ ఇంకా లొకేషన్ కూడా డిస్క్రిప్షన్లో పెడతా గైస్ ఇప్పుడు చూడండి గుంజుతారు ఇది టైట్ గుంజి చేస్తారు ఇక్కడ పెట్టినట్టు కూడా అర్థం కాదు మొత్తం ఎట్లా చూస్తారు కదా 5 years వారంటీ ఉంటుంది కదా దీనికి మీరు ఒకసారి వేయించుకున్నారంటే 5 years వరకు మీకు ఏమన్నా అని కూడా మళ్ళీ అన్న దగ్గరికి వచ్చేస్తే ఏమన్నా ఇష్యూ ఏమన్నా ఉంటే అన్న దగ్గరికి వస్తే చేసి ఇచ్చేసాడు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎట్లా తెలుస్తుంది ఫ్రీ అండర్ వారంటీని ఫ్రీ ఆఫ్ కాస్ట్లో రీప్లేస్ అయితే ఒకవేళ యాక్సిడెంటల్ అలాంటిది ఏమైనా ఉంటే పార్ట్స్ చార్జబుల్ పార్ట్స్ కూడా వేస్తారా మీరు
అంటే ఏదైతే పార్ట్ డ్యామేజ్ అయ్యి ఉంటుందో ఆ పార్ట్ చార్జబుల్ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు పీపీఎఫ్ పీలాప్ అది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో, బబుల్ వచ్చింది ఇట్లా వెళ్ళిపోతుంది అని అంటే అది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో రీప్లేస్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ మీకు అంటే పైసలు దేనికైతే వేయించుకుంటా అంటే ఇప్పుడు మా కస్టమర్స్ వచ్చి ఎగ్జాంపుల్ బండి కింద పడ్డది, లేకపోతే ఏమన్నా కావాలంటే ఇంటి దగ్గర పిల్లలు ఏం చేశారంటే గీకిరు మొత్తం అట్లా కావాలని చేస్తే ఉండదు. అంటే దీనికి ఏమన్నా బబ్బులు వస్తే ఒకవేళ కావాలంటే రిమూవ్ అయితే అప్పుడు పీపీఎఫ్ ఇప్పుడు నీ ఎగ్జాంపుల్ నీ బండి అది వెళ్ళిపోతుండే అది పీపీఎఫ్ ఫాల్ట్లో వచ్చేసాను, అది వారంటీలో కవర్ అవుతుంది, అది రీప్లేస్ చేసేసాను. బబల్స్ ఉంటాయి, అది వారంటీలో కవర్ అవుతుంది, అది రీప్లేస్ చేసేసాను. అంతే ఎట్లా అంటే ఇక ఏమైనా ఫాల్ట్ రాదు, ఎట్లా ఫాల్ట్ రాదు ఇట్లా అవుతుంది అంతే అంతే. ఇప్పుడు కావాలని కావాలని చేస్తే అంతే చార్జబుల్ ఉంటుంది. ఇంకోటి యాక్సిడెంట్ కేసెస్లలో చార్జబుల్ అవుతుంది అంతే. ఇది అయినా అని కూడా వీళ్ళు ఇంత టైం తీసుకొని చేస్తే అది ఏడవుతుంది అన్న, అసలు అది యాక్సిడెంట్ అయినా పీపీఎఫ్ పోదు, ఆ ట్యాంక్ ఇరిగిపోతుంది కానీ పీపీఎఫ్ అయితే పోదు. అది యాక్సిడెంట్ ఏమైనా గీకిరా అని కూడా అది ఏం పోదని అంత టైట్ ఉంది అసలు. గీకిరా ఏం చేసినా చిన్నపిల్లలు ఏం చేసినా ప్రొటెక్షన్ కోసం ఉంది, అది ఎట్లా పోతుంది ఏం పోదు. అది ఏమన్నా అయితే కానీ పీపీఎఫ్ పైన ఎఫెక్ట్ అవుతుంది కానీ బండి పెయింట్కి ఏం కాదు. సో అందుకే మీరు కూడా ఎవ్వరైనా వేయించుకోవాలంటే కార్స్ ఒకసారి చెప్పన్నా ఏమేమి ఇస్తారో, కార్స్ ఏమేమి వర్క్ అవుతుంది మన షాప్లో. మన దగ్గర వచ్చేసి టెఫ్లాన్ కోటింగ్ అవుతుంది, సెరామిక్ కోటింగ్, గ్రాఫైన్ కోటింగ్, పీపీఎఫ్ ఇన్స్టాలేషన్స్ కూడా అవుతుంది. పీపీఎఫ్ చేస్తారు, డెంటింగ్ పెయింటింగ్ అవుతుంది, డెంటింగ్ పెయింటింగ్ అవుతుంది, విండో టింట్స్ ఉన్నాయి, సీట్ కవర్స్, సీట్ మన కార్ ఫ్లోర్ మ్యాటింగ్ ఉంటాయి. మళ్ళీ మా కస్టమర్లు ఇక్కడ వీడియో చూసి ఇప్పుడు వచ్చిర్రు, ఎంత ఏమైనా తక్కువ చేసేసాం మంచిగా తక్కువ మనకి కార్స్ అయినా ఓన్లీ బైక్స్ అయినా కంప్లీట్ మొత్తం ఏదైనా కార్, 2-wheeler 4-wheeler రెండు మొత్తం 2-wheeler 4-wheeler ఏ కార్ అయినా తీసుకురండి మీరు. 4-wheelerకి కూడా టెఫ్లాన్ కోటింగ్ అవుతుంది, సెరామిక్ కోటింగ్ అవుతుంది, పీపీఎఫ్ కూడా ఇన్స్టాలేషన్ అవుతుంది. ఒకసారి లొకేషన్ చెప్పండి, ఏడుంది లొకేషన్? మన లొకేషన్ వచ్చేసి ఆక్వాషన్ ఆటో డీటెయిలింగ్ స్టూడియో. మన లొకేషన్ వచ్చేసి అత్తాపూర్ పిల్లర్ నెంబర్ 147, ద్వారకా హోండా బ్యాక్ సైడ్లో. ద్వారకా హోండా బ్యాక్ సైడ్లో. సో ఇట్లా గల్లీ లోపల వచ్చేస్తే రైట్ తీసుకుంటే ఈ మొత్తం అన్న వాళ్ళ షోరూమే గల్లీలో. సో నంబర్ చెప్పు ఒకసారి అన్న, నంబర్ చెప్పు ఒకసారి. 8350867000. సో మాకు ఫాస్ట్ రిప్లై ఉంటుంది. సో ఏం కావాలన్నా అన్న దగ్గరికి వచ్చేసి జబర్దస్త్ చేస్తాడు. సో మంచి డిస్కౌంట్లో మంచి తక్కువలో చేసి ఇస్తారు. సో ఇక్కడ మేము వీడియో ఇట్లా తీస్తుంటే మా ఆవిడ చూడండి ఇక్కడ బండి వర్క్ అవుతుంది. సో అన్న మాకు కస్టమర్లకి తక్కువ చేయాల్సిందే, నువ్వు ప్రైస్ అయితే జర్రా ఓకేనా? చలో రైట్. చూసారు కదా గాయ్స్, మీరు ఎవ్వరన్నా ఏమన్నా ఉన్నా అని కూడా వచ్చేసేయండి అన్న దగ్గరికి, చేయించుకోండి. అన్న మొన్ననే కొత్త ఎన్ని మంత్స్ అవుతుందని ఓపెన్ చేసి 4 months అవుతుంది. ఫైనల్ కటింగ్ నడుస్తుంది. ఇది ఇప్పుడు ఇక్కడ కూడా వేసేసారు, ఇక్కడ సైడ్ కూడా వేసేసారు, మధ్యలో ఇంకొకటి వేయాలి. ఇప్పుడు ఇది చూసిరా కట్ చేసి తీసేస్తారు, అంటే ఇక్కడ నుంచి ఎక్స్ట్రా ఏదైతే ఇక్కడ అతుకుతుందో సో అది కట్ చేసింది. ఇప్పుడు బ్లేడ్ తీసుకొని ఇట్లా కట్ చేసింది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది ఎక్స్ట్రా, ఇది ఎక్స్ట్రా. ఇప్పుడు అటు సైడ్ కూడా కట్ చేసి మధ్యలో ఇంకొకటి వేస్తాడు, మధ్యలో ఇంకొకటి వేసి దీని మీద ఒక చిన్న స్ట్రిప్ లాగా వేస్తాడు. ఇదే పీపీఎఫ్ చిన్న స్ట్రిప్ లాగా, ఎందుకంటే ఇక్కడ ఇది మధ్యలో ఇంకా ఇది రెండు ఇక్కడ అటాచ్ అవుతాయి కదా, ఇంకోటి ఇక్కడితే అటాచ్ అవుతాయి కదా. సో ఇక్కడ ఒక స్ట్రిప్ వేస్తాడు, ఇక్కడ ఒక స్ట్రిప్ వేస్తాడు చిన్నది ఇంతది. ఇది ఎంతైతే గోల్డ్ ఉందో అంత సైజులో ఒక చిన్న పీపీఎఫ్ది కట్ చేసి స్ట్రైట్గా ఇదంతా వేస్తాడు ఇక్కడ వరకు. ఇట్లా ఇక్కడ నుంచి ఇట్లా వస్తుంది కింది వరకు. సో మొత్తం మీకు ఇట్లా చూపిస్తే బోర్ కొడుతుంది. సో లాస్ట్ మీకు మొత్తం వచ్చిన తర్వాత వీడియో మొత్తం ఈ మధ్యలో కూడా వేసిన తర్వాత ఏం లేదు. ఇప్పుడు ఈ పక్కకు పీపీఎఫ్ ఎట్లా వేసారో మధ్యలో కూడా అట్లనే వేస్తారు. ఇట్లా ఇక్కడ నుంచి ఇట్లా బ్లాక్ దగ్గర వేస్తారు. ఇప్పుడు కటింగ్ ఇక్కడ కూడా చేస్తారు, చూడండి ఒకసారి. సో ఇక్కడ నుంచి ఎక్స్ట్రా ఏదైతే ఉందో ఇట్లా కట్ చేస్తారు, చూసారు కదా. ఆ గోల్డ్ నుంచి కట్ అయిపోతుంది, ఎందుకంటే అది ఎక్స్ట్రా మధ్యలో ఇంకొకటి వస్తుంది పీపీఎఫ్. ఏదన్నా
కట్ చేస్తాడు. फिर ऊपर अपने पॉलिश करते हो ఇదిగోండి ऊपर फिर पॉलिश ఇప్పుడు ఇది పీకేస్తారు. ये मान ये चला जाता ఇదిగోండి చూసారా, ఇప్పుడు ఇది ఎక్స్ట్రా, ఇప్పుడు మధ్యలో ఇదంతా వెళ్ళిపోతుంది. है जितना ड्राइवर हो उतना अच्छा हो ఇది వెళ్ళిపోతే ఇప్పుడు మళ్ళీ ఈ మధ్యలో వేరే పీపీఎఫ్ వేస్తారు. వేరే కట్ చేసి ఇప్పుడు ఇక్కడ అయిపోయింది పీపీఎఫ్, ఇక్కడ సైడ్ అయిపోయింది, ఓన్లీ మధ్యలో ఉంది. ఈ మధ్యలో కూడా సేమ్ ఇప్పుడు ఇక్కడ అక్కడ వేసిన తర్వాత మనం లాస్ట్కి అయితే కలుసుకుందామండి. మన బండి అయితే మొత్తం పీపీఎఫ్ అయితే చేసేసినారు. సో ఇప్పుడు మంచి పాలిష్ క్లీనింగ్ అయితే చేస్తారు, బట్టతో చేస్తారు. చూడండి మొత్తం ఫైనల్ అప్డేట్ ఎట్లా మెరుస్తుంది. స్టార్టింగ్ ఎట్లుండే ఇప్పుడు ఎట్లుంది చూడండి. ఇప్పుడు అసలు మనందా స్క్రాచెస్ మొత్తం క్లీన్ ఎట్లా చూస్తారు. సో అందుకే పీపీఎఫ్ చేపిస్తారు, షైనింగ్ కూడా పెరుగుతుంది బండి. ఒకసారి బండి మొత్తం చూడండి మీరు ఎట్లా మెరుస్తుందో. స్టార్టింగ్ వచ్చినప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుంది. కొత్త బండిలాగా కొత్త బండిలాగా ఉంది అసలు. ఒక్క దగ్గర ఒక్కటి ఏం లేదు అసలు, జబర్దస్త్. సో ఫైనల్గా ఒకసారి అన్నతో మాట్లాడదాం, మంచిగా అడ్రస్ ఇంకొకసారి అన్నతో మాట్లాడి మొత్తం అంతా తెలుసుకుందాం అన్నతో మాట్లాడి. సో అన్న అయితే ఇవ్వండి, అన్న కూడా కొంచెం ఫైనల్ డీటెయిలింగ్ అయితే చేపిస్తుంది పనులతోని. సో చూస్తారు కదా మీరు, ఇక్కడికి వస్తే అన్న కూడా మీకు బండికి కేర్ తీసుకొని చేపిస్తాడు. ఇక్కడ వస్తే ఒకవేళ మీరు అన్న కూడా మీ బండికి చూసి కేర్ తీసుకొని చేపిస్తాడు. నేను ఓనర్ని అన్నట్టు అట్లా ఉండకుండా కేర్ తీసుకొని చేపిస్తాడు. సో ఇప్పుడు అన్న వర్క్ మొత్తం అయిపోయిన తర్వాత మనం ఒకసారి అన్నతో కూడా మాట్లాడదాం, ఓకేనా. సో ఇక్కడ 2 జీటీలు అయితే పెట్టేసారు. సో నా జీటీ ఇంకా మా ఫ్రెండ్ జీటీ కూడా ఉంది. సో ఇక్కడ ఇప్పటివరకు ఫోటోషూట్ అయింది, ఇప్పుడు అన్న వస్తాడు. సో అన్న అక్కడ బయట మాట్లాడుతుంది. సో చూస్తారు కదా అసలు ఫ్రేమ్లో ఇయ్యం అనిపిస్తుంది కదా, అసలు ఇయ్యం అనిపిస్తుంది. చూడండి అసలు మీరు జీటీలు జబర్దస్త్ అనిపిస్తుంది. ఎట్లా అనిపిస్తుంది, కిరాగా. నీకు అసలు ఇక్కడ రా ఒకసారి, ఇక్కడ రా, నీకు ఒక క్వశ్చన్ అడుగుతా నీకు, నిజం చెప్పాలి. నీ బండి పీపీఎఫ్ చేయకముందు బాగుందా, పీపీఎఫ్ చేసిన తర్వాత బాగుందా? पीपीएफ చేసినాక ఎక్సలెంట్గా 100% స్టోర్ మాత్రం పక్కా విజిట్ అయిపోయింది. మా అన్నదే మంచిగా ఎక్దమ్ జబర్దస్త్ ఉంది. కాలిపి ఒకసారి చూసేసుకోండి మీరైతే. నా బండి వచ్చినప్పుడు ఎలా ఉండే, రాకముందు ఎలా ఉండే, మొత్తం వేరే క్లీనింగ్ ప్రాసెసింగ్ ఇట్లా వేరే మంచిగా చేసారు. సూపర్ ఉంది. అసలు ఈడ కూడా మొత్తం గీతలు ఉన్నాయి మొత్తం. ఎట్లా స్క్రాచెస్ ఉన్నాయి, అప్పుడు మీకు వీడియోలో కనిపిస్తుంది. అప్పుడు స్క్రాచెస్ ఉన్నాయి, ఇప్పుడైతే ఫుల్ మొత్తం క్లీన్, మిస్టర్ క్లీన్ అయిపోయింది. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది నీకు ఇప్పుడు వర్క్? సూపర్ ఉంది. అన్ననైతే ఒకసారి విజిట్ అయిపోయింది. మా అన్న డిస్కౌంట్ చూస్తాడు మనకి అన్నాడు. సో అన్న చెప్పాలన్నా, ఇంకా నువ్వు మా కస్టమర్ని ఎట్లా విజిట్ చేసుకుంటావు? ఆల్వేస్ వెల్కమా? ఆల్వేస్ వెల్కమ్. So- ఆల్వేస్ వెల్కమ్, అందరికీ వెల్కమే. మీ కస్టమర్ అని కాదు, మీ ఫ్రెండ్స్ అని కాదు, అందరికీ వెల్కమ్. 100% వర్క్ మాత్రం చాలా నీకు ఎట్లా అనిపిస్తుంది? మంచిగా చాలా ఉందా? మంచిగా అనిపించింది. థ్యాంక్స్ చెప్పు మళ్ళీ అన్నకి. Thanks అన్న. మంచిగా చేసినావు. మళ్ళీ నాకు చెప్పు, అది తీసుకొచ్చిందే నేను. వీరితో చెప్తాను. ఎట్లుంది, మంచిగా ఉందా లేదా, నీకు నచ్చిందా లేదా? వీడియో అని కాదు, ఫుల్ సాటిస్ఫై 100%. సర్వీసెస్ ఎట్లా? అన్ని మంచిగా ఉన్నాయి. ప్రాబ్లం ఏమన్నా ఫీడ్బ్యాక్ ఏం లేదు. ఆల్ ఓకే అన్న, మంచిగా ఉంది. ఇంకేముంటుందన్నా, మొత్తం నువ్వే పని చేసినావు బండి కాడ. నువ్వు వీడియోలో కూడా అందరు మా వాళ్ళు అందరు చూసిర్రు. సో ఒకసారి నువ్వు మళ్ళీ ఒకసారి నంబర్ చెప్పు, నా నంబర్, మన స్టోర్ నంబర్ ఎక్కడ, లొకేషన్ చెప్పు ఒకసారి. మళ్ళీ మనం ఒకసారి వాళ్ళకి చూపెట్టేస్తాము. సో ఇప్పుడు నువ్వు మాట్లాడేస్తే ఇప్పుడు స్టోర్ ఆక్వాషన్ ఆటో డీటెయిలింగ్ స్టూడియో అని అతాపూర్ పిల్లర్ నెంబర్ 147 దగ్గర ద్వారకా ఉండ బ్యాక్ సైడ్లో ఉంది. కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 8550867000. సో ఇదైతే అన్న వాళ్ళ కాంటాక్ట్ నెంబర్. సో అన్నది మన నార్మల్ కాదు, ప్రొఫెషనల్స్ వచ్చి చేస్తారు మన దగ్గర. ఇప్పుడు ఈ పీపీఎఫ్ వీళ్ళు ఉన్నారు కదా, సో వీళ్ళ దగ్గర ప్రొఫెషనల్స్ ఉంటారు అనమాట. సో నార్మల్గా వచ్చి మనం ఇప్పుడు కోటి పోయి చేపించేది అది వేరే, ఇది వేరే. ఇక్కడ జెన్యూన్ ఉంటుంది మన దగ్గర. 190 మ్యాక్రాన్స్ బట్టి ఉంటుంది, 190 ఉంటుంది.
190 మ్యాక్రాన్. ఒకసారి ఏపీపీఎఫ్ వేస్తే ఒకసారి కొంచెం చెప్పండి. మనం వేసేది షీల్డ్ ప్రో ఇంకా గర్వారే, సో 2 కంపెనీస్ వేస్తాం మనం. గర్వారే అంటే అకార్డింగ్ టు కస్టమర్స్ రిక్వైర్మెంట్. అచ్చా. మంచిది, రెండిట్లో మంచిది బెస్ట్ అది. రెండు బెస్టే, ఆ. రెండు బెస్టే. కానీ కొంచెం కాకపోతే గర్వారే వచ్చేసి ప్రీమియం వెహికల్స్. ప్రీమియం వెహికల్స్కి ఇస్తారు అంటే అది పెద్ద పెద్ద కార్స్కి అయితే వేయొచ్చు, దాని కూడా Bike కూడా వేయొచ్చు, వేయొచ్చు. దీన్ని కూడా వేయచ్చు. డిపెండ్స్ అపాన్ కస్టమర్ అచ్చా. పైసలు ప్రైసెస్. ఇక మీ పైసలు బట్టి ఇక మీరు చేసుకోండి. సో ఇంకా చెప్పేది ప్లీజ్ డూ విజిట్. అంతే, విజిట్ చేయండి. చలో బాయ్ బాయ్.